రాజ్భవన్ అధికారుల వైఖరితో జగన్మోహన్ రెడ్డికి మరో కొత్త తలనొప్పి ప్రారంభమైందా? వైసీపీ నేతలు గవర్నర్ టీంతో భయపడుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం వైసీపీ నాయకులు లక్ష్మీపార్వతి గారు అలాగే గుడివాడ అమర్నాథ్ గారు విశాఖలోని గవర్నర్ బంగ్లాలో ప్రెస్ మీట్ పెట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ అధికారులు మాత్రం వాళ్ళని అడ్డుకున్నారు. ఏంటి మేడం కారణం ఏంటి? మరి వాళ్ళకి అర్థం కావాలి, పవర్ డైనమిక్స్ మారిపోయినాయి. మీ వ్యవహారాలు ఢిల్లీలో నడవట్లా, అది ఢిల్లీ నుంచి వచ్చిన తాకీదు. మీరు మొన్నటిదాకా మీకు ఢిల్లీ పెద్దల అండదండలతోటి మీరు గవర్నర్ బంగ్లాని ట్రావెలర్స్ బంగ్లా దీనికి దిగజార్చారు దాన్ని. వాళ్ళకి ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది, మనం ఎందుకు మన ప్రతిష్టను దిగదార్చుకోవాలి, అసలు మనకి జగన్మోహన్ రెడ్డితో పని ఏంటి, వ్రతం చెడ్డ ఫలం దక్కాలి కదా, ఇప్పుడు అవసరం లేదు, ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? అసలు మామూలుగానే గవర్నర్ బంగ్లాలు వేరే వాటికి వాడకూడదు, అది ఎవరైనా సరే. అసలు గవర్నర్లను ఎవరు నియమిస్తారు చెప్పండి? గవర్నర్లను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. కేంద్ర ప్రభుత్వం ఇష్టాల ప్రకారమే కదా, వాళ్ళ పార్టీ వాళ్ళకి గవర్నర్లను వేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ దత్తాత్రేయ గారు ఉన్నారు, హిమాచల్ ప్రదేశ్ గవర్నరు. ఒక ఆయన ఇక్కడ వివి రామారావు గారు ఉండేవాళ్ళు, బీజేపీ లీడరు. ఆయన ఇంకొక రాష్ట్రానికి గవర్నర్గా వెళ్ళారు. అట్లాగే ఇప్పుడు వాళ్ళకి ఆంధ్రాకి గవర్నరు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి. వాళ్ళకి చాలా పనులు చేసి పెట్టాడు ఆయన, అందుకే ఆయనకి ఆంధ్ర గవర్నర్గా వేశారు. ఓకే, ఆయన్ని వేసి మరి ఆయన వాళ్ళకి పూర్తిగా తాళాలు ఇస్తాడు. ఏది వైసీపీ పార్టీకి ఏది గవర్నర్ బంగ్లా తాళాలు ఇచ్చేశాడు. యథేచ్ఛగా వాళ్ళు ఈ టైం అంటే లేదు, ఆ టైం లేదు, వెళ్ళారు వచ్చారు పనులు చేసుకున్నారు. వాళ్ళు సొంత పార్టీ ఆఫీస్ లాగా చేశారు దాన్ని, గవర్నర్ బంగ్లాని. లేకపోతే అసలు లోపల పెట్టకూడదు ప్రెస్ మీట్లు, పెట్టారు. ఇప్పుడు వీళ్ళకి అక్కడ పప్పులు ఉడకట్లా. అంటే పొత్తు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకే ఇటువంటి చర్యలు చేస్తున్నారంట. అసలు ఇంకా ఎలక్షన్ దగ్గరికి వచ్చే కొద్దీ వాళ్ళకి కనిపిస్తాయి. వాళ్ళకి అసలు మనం పార్టీ ఎందుకు పెట్టామరా బాబు, 5 ఏళ్ళు సీఎంగా ఎందుకు ఉన్నామరా బాబు అనిపించకపోతే చూడండి బీజేపీ వాళ్ళు. అంటే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఇక దబడిదిబడేనా? అంతే. ఆ సహాయ నిరాకరణ ఒక పెద్ద ఉద్యమంలాగా ఉంటుంది, అక్కడ తీవ్ర రూపం దాలుస్తుంది. ఇవన్నీ జస్ట్ శాంపిల్స్ మాత్రమే. ఓకే, అసలు పండగ ముందుంది వాళ్ళకి, ముందుంది ముసళ్ళ పండగ. అంతే, అదే పరిస్థితి. వాళ్ళు అవసరం అనుకుంటే కాళ్ళు పట్టుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఎట్లా ఒప్పించుకున్నారు? నయానా బేయానా రకరకాలుగా పవన్ కళ్యాణ్ని వాడి జైలుకు పంపిస్తామని చెప్పి జైలుకు పంపి బెయిల్ రాకుండా చేసి ఎన్ని చేశారు? మరి అన్ని చేసిన వాళ్ళు నిన్ను మాత్రం చేయకుండా ఉండరా? రేపు పొద్దున ఓడిపోయిన తెల్లారి నిన్ను జైలుకు పంపించకపోతే చూడండి. ఇప్పుడు రాజ్భవన్ అధికారుల వైఖరిని చూసి జగన్మోహన్ రెడ్డి పప్పులు ఇక కేంద్రంలో ఉడకడం లేదని లేదు, అంతే. ఇంకా మీరు రాసి పెట్టుకోండి. భారతీయ జనతా పార్టీకి అలాగే భారతీయ జనతా పార్టీ పెద్దలకి జగన్మోహన్ రెడ్డికి ఇక చెడినట్లే అంటూ కూడా చెప్తా ఉన్నారు. అసలు చెడకపోవటం కాదు ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్తే మరీ పరుగు పోద్ది, విమానం టికెట్లు దండగని హైదరాబాద్ వస్తున్నాడు అమిత్ షా తోటి మాట్లాడిపించుకుంటానికి హైదరాబాద్ దాకా. అంటే ముందులే కారు ఖర్చులు అయితే సరిపోతాయని చెప్పి హైదరాబాద్లో కలుద్దామని చెప్పి చూస్తున్నారు. ఈ సొంత డబ్బులు కదా పెట్టుకోవాల్సింది, గవర్నమెంట్ డబ్బులు కాదు కదా. గవర్నమెంట్ డబ్బులు అయితే మనం లండన్ దాకా ఫ్లైట్ వేసుకుని వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి లాజిక్ అది. అందుకని ఢిల్లీ దాకా వెళ్ళటం ఎందుకు, వెళ్ళి కాదనిపించుకుంటామో అవుననిపించుకుంటామో తెలియదు కాబట్టి. అంటే ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు, ఇప్పుడు వైజాగ్లో మమ్మల్ని గవర్నర్ బంగ్లా వాడుకొని ఇవ్వట్లేదు, లేకపోతే అది చేయనివ్వట్లేదు, అది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు అని చెప్పుకోవడానికి, ఇప్పుడు వాళ్ళ గ్రీవెన్సెస్ చెప్పుకోవడానికే హైదరాబాద్ వస్తుంది. దోతలను ఎవరిని పంపిస్తున్నారని చెప్పారు కదా ఇందా మీరు, అందుకనమాట. అంటే అసలు ఢిల్లీలోనే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ టీంకి అక్కడ బీజేపీ పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది టాకు. ఇప్పుడు హైదరాబాద్ వస్తే మాత్రం ఇస్తారంటారా? ఏదో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు
కాంట్రాక్టర్లు బిల్లులు రాకపోతే ఏం చేస్తారు? మందు పార్టీలు ఇచ్చుకుంటారు, హోటల్స్లో పార్టీలు ఇచ్చుకుంటారు, గిఫ్ట్లు ఇస్తారు, లేదంటే జనవరి 1 వచ్చిందంటే యాపిల్ కాయలు ఇస్తారు, ఏదో ఒకటి చేసి అయితే ప్రసన్నం చేసుకోవాల్సిందే కదా, అలా ప్రసన్నం చేసుకుంటారు. అందుకని ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు మాకు రేపు ఎలక్షన్ లోపు ఇంకెన్ని అవసరాలు ఉంటాయి, మీతోటి కొంచెం మా మీద కూడా కరుణ చూపండి అని. లక్ష్మీపార్వతి గారిని నిర్మోహమాటంగా మీరు మాట్లాడాలనుకుంటే బయట ఇంకెక్కడన్నా వెళ్ళి మాట్లాడండి, ఇక్కడ మీరు మాట్లాడడానికి, ఇక్కడ మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి అసలు వీలు లేదు అని నిర్మోహమాటంగా కరాఖండిగా గవర్నర్కి సంబంధించినటువంటి టీం తేల్చి చెప్పిందంటూ కూడా ఇప్పుడు వార్తలు. ఆదేశాలు అలా వచ్చేయండి. వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి, వాళ్ళు నిమిత్త మాత్రులు. ఇప్పుడు గవర్నర్ బంగ్లాలో వాళ్ళు వాళ్ళ పరిధి ఏంటండి? లిమిటెడ్. అంటే ఏదో, కానీ అసలు వాళ్ళకి వచ్చేది పైనుంచి. ఎక్కడి నుంచి మేడం? అంటే బీజేపీ పెద్దల నుంచి వచ్చిందా లేకపోతే రాష్ట్రపతి గారి నుంచి వచ్చిందా? రాష్ట్రపతి ఎవరండి? ఆవిడ్ని గుళ్ళల్లోకి రానివ్వకపోతే దిక్కు దివాణం లేదు ఇక్కడ. ఓకే. ఇప్పుడు కంగనా రనౌత్ వచ్చి అక్కడ నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని సగం సగం బట్టలు వేసుకుని డాన్స్ చేస్తుంది, ఆవిడ్ని గెస్ట్గా పిలుస్తారు రాముడి గుడి ప్రతిష్టాపనకి, విగ్రహ ప్రతిష్టాపన. ద్రౌపది ముర్ముని పిలవలా? మరి అన్నప్పుడు ఇంకా ఆవిడ చెప్తేనే జరుగుతాయి పనులు. మీరు చాలా అప్డేట్ అవ్వాలండి, చాలా వెనకబడిపోయి ఉన్నారు. అద్వానీ గారిని పిలవలేదు ఇక మరి అందుకని ఏంటంటే రాష్ట్రపతి లేదు, మధ్యలో ఎవరూ లేరండి. ఓకే. డైరెక్ట్గా వాళ్ళయ్యే ఆదేశాలు, ఇంకా వాళ్ళకి సహాయ నిరాకరణ ఉద్యమమే, అంతే. మీరు ఏ విధమైన సహాయ సహకారాలు అందించొద్దు. మనకు అవసరం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో మనకేం పని ఉండదు, సీట్లు గెలవడం. మనం గెలుపు గుర్రాంతో స్నేహం చేస్తున్నాం. ఇప్పుడు బండి కింద కుక్కలు కూర్చుంటాయి, కూర్చొని బండితో పాటు నడుస్తుంటాయి, బండి వెళ్తున్నట్టు కింద వెళ్తూ ఉంటాయి. ఏమనుకుంటాయంటే అసలు ఈ బండిని నేనే నడిపిస్తున్నానని కుక్క అనుకుంటుంది. ఓకే. కానీ కుక్క బండిని నడపగలదా? అంతే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడిని అడ్డం పెట్టుకొని 4 సీట్లు తెచ్చుకుందాం అనుకున్నారు, వాళ్ళు తెచ్చుకుంటున్నారు. దానికి చంద్రబాబు నాయుడిని ఏం పిచ్చి బియ్యం పెట్టారో తెలియదు, చంద్రబాబు నాయుడు కూడా ఓకే చేశాడు కదా. ఇట్లే ఉంటాయి వాళ్ళ పాలిటిక్స్. ఇప్పుడు వాళ్ళకి అవసరము అనుకుంటే అటు ఇటు చూసేవాడిని కూడా వాళ్ళ ముందు కూర్చోబెట్టుకోగలుగుతారు. వాళ్ళకి అవసరం లేదు అనుకుంటే వచ్చి కాళ్ళు పట్టుకున్నవాడిని కూడా కాళ్ళు దంతారు. ఓకే. అవకాశవాద రాజకీయం, ఇవాళ రాజకీయాలే అవకాశవాదంతో నిండిపోయి ఉన్నాయి. అందుకని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు వాళ్ళకి. అందుకోసం అని చెప్పి రాజ్భవన్ లేదు, గీజ్ భవన్ లేదు, మీ ఇష్టం ఎక్కడ పెట్టుకొని రోడ్ మీద టెంట్ వేసుకుని మాట్లాడతారు. ఆల్రెడీ అదే చేశారు కదా. అదే గుడివాడ అమర్నాథ్ గారు గవర్నర్ బంగ్లా ఎదుటిగా నిలబడి ఆయన ప్రెస్ మీట్ పెట్టుకున్న ఇల్లు పరిస్థితి ఉంది. అదే ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. కాదండి, హైదరాబాద్లో కూడా మేము అప్పుడప్పుడు గవర్నర్ని కలవటానికి ఏదైనా పనుల మీద వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు ఏం చేస్తాము, లోపల కలిసి వచ్చి బయట ప్రెస్కి చెప్తాం. ఓకే. అదే పరిస్థితి. లోపలికి ప్రెస్ రాదు కదా, గవర్నర్ మాట్లాడాలంటేనే ప్రెస్ లోపలికి వస్తుంది. మీరు నేను అక్కడ లోపల కూర్చుంటామంటే ప్రెస్ లోపలికి రాదు. కానీ అక్కడ అధికార దుర్వినియోగం ఆ మాదిరిగా జరిగింది ఒకప్పుడు. అది స్వర్ణయుగం రోజులు వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఎట్లా వస్తాయి తిరిగి ఆ రోజులు? అయిపోయింది. ఆయనకు కూడా స్వర్ణయుగం రోజులే ఉండుండేవి. ఆయన మరి బుద్ధిగా అమరావతిని ఒకప్పుడు నేనే ఒప్పుకున్నాను, 30,000 ఎకరాలు ఏంటి, ఇంకాసిన ఎక్కువే కావాలి, ఈ ప్రాంతమే కరెక్టు అని చెప్పి, అందుకే నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అని చెప్పి అమరావతిని పక్కకు పంపించేసేసి, అసలు ఈ పోలవరం మా నాన్న మొదలెట్టాడు, మా నాన్న ఆత్మకు శాంతి కలిగించాలంటే దీన్ని పరుగులు పెట్టించాలి అన్నాడు. రివర్స్ టెండరింగ్లో పడుకోబెట్టాడు. అయిపోయిందా? మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడలేదా? మరి ఇట్లాంటివి ఏమైనా మాట్లాడితే ఆయనకు బాగుండేది వ్యవహారం. అయిపోయింది ఆయనకి, ఆయన పప్పులు ఉడకవేహ. అందుకని ఇట్లాగే జరుగుతాయి, ఇంకెన్ని జరుగుతాయి చూడండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.